ఇక నియంత్రణ లేదు, నిర్మాణం సాగదు. పరిస్థితి ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచేస్తున్నట. రేట్లు పెంచేసి ఇట్లా చేస్తుంటే ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దళితులకు తెలియక లేదంటే గిరిజనులకు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. సరే ఈ పైసలు ఎక్కడ కూడా సరిపోతలేవు అనేటువంటి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఇక ఇందిరమ్మ ఇళ్ల సామాగ్రికి ధరాఘాతం, ఇష్టారాజ్యంగా పెంచుకున్న వ్యాపారులు నామమాత్రంగానే ధరల పర్యవేక్షణ కమిటీలు ఉన్నాయట. ఈ కమిటీలు గట్టిగా పనిచేస్తే అసలు యాక్చువల్గా ఇదంతా తేలిపోతుంది. కానీ కమిటీలు ఆమ్యామ్యాలు తీసుకుని కూడా పక్కకు ఉంటున్నాయట లెక్క. కాబట్టి ఇక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులకు 100% ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అర్హులని కొంతమందిని పక్కకు పెట్టేసి ఇల్లున్న వాళ్ళనే మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నట్టు ఇటువంటి కథ కూడా నడుస్తుంది. సరే ఏదేమో నడిచినా కానీ నియంత్రణ లేదంట. మొత్తం మీద ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరగకుండా ఏర్పాటు చేసిన పర్యవేక్షణ కమిటీలు నామమాత్రంగా మారాయి. కంకర, రాయి, ఇసుక, ఇటుక వంటి సామాగ్రి ధరలు వ్యాపారులు అమాంతం పెంచేస్తున్నారు. వీటికి స్థిరమైనటువంటి ధరలను ప్రభుత్వ మార్గదర్శకాలతో పొందుపరచకపోవడంతో లబ్ధిదారులకు అధిక భారం తప్పడం లేదు. ధరల నియంత్రణ కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, మండల స్థాయిలో తహసీల్దార్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో ధరలు పెరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉండగా అలా జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం 3.68 లక్షల ఇల్లు కేటాయించింది. అయితే వీటిలో 1,96,000 ఇల్లు గ్రౌండింగ్ అయినా 44 మాత్రమే పూర్తయ్యాయి. మరో 4,000 ఇల్లు చివరి దశకు వచ్చాయి. మిగతా ఇల్లు పనులు వేగవంతంగా జరగడం లేదు. ధరల భారమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి తెలుస్తూ ఉందట. అయితే లేవట తొందరగా ఇల్లు కంప్లీట్ అయిపోతలేవు. ఎటు చూసినా బాధుడే. ప్రభుత్వం ప్రతి ఇందిరమ్మ ఇంటికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కానీ స్థానిక వ్యాపారులు ఒక్కో ట్రాక్టర్కు భారీగా రవాణా ఛార్జీలు వసూలు చేస్తున్నట. ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించడం లేదు. అంటే ఇక్కడ ఫ్రీ ఇసుక ఇస్తా అని చెప్పింది 25 క్యూబిక్ మీటర్లు. మరి వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టుగా వేసేస్తున్నట రేట్లు. రాయి, కంకర, ఇటుక సామాగ్రిపై వ్యాపారులు కొన్ని చోట్ల కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలు వసూలు చేస్తున్నారట. పాత ధరలకే ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ముందే ధర పెంచేశారు. ఒక్కో ఇంటికి 180 బస్తాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల టన్నులకు పైగా సిమెంటు, 1,50,000 టన్నులు 1,500 కిలోలు చొప్పున మొత్తం 68 లక్షల టన్నుల స్టీల్ అవసరమని అధికారులు గుర్తించారు. ఇందిరమ్మ పథకం ప్రారంభానికి ముందే బ్రాండెడ్ సిమెంట్ బస్తా ధర 300 రూపాయల నుంచి 320 రూపాయల వరకు ఉంది. సాధారణ సిమెంట్ ధర 270 నుంచి 290 వరకు ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో బస్తాకు సగటున 30 రూపాయల వరకు పెంచేశారు. స్టీల్పై కిలోకు 3 రూపాయల నుంచి 4 రూపాయల దాకా పెంచినట. మొత్తం కూడా కష్టమైపోతూ ఉంది. వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెంచడం వల్ల రేట్లు అని చెప్పేసి ఒక కథనం వేసింది. కాబట్టి దీనిపైన నియంత్రణ ఏదైతే కమిటీలు వేసిండ్రో ఆ కమిటీలు నియంత్రించాల్సినటువంటి కమిటీలు సపరేక పర్యవేక్షణ కమిటీలు సపరేక కూర్చుంటే ఇగో ఇట్లా అవుతుంది. లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది. ఉమ్మడి మహబూబ్నగర్లో బేస్మెంట్ కోసం ఉపయోగించే రాయి ధర గతంలో ఒక్కొక్కటి 18 నుంచి 20 రూపాయల వరకు ఉండేది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 25 రూపాయలకు పెరిగింది. కొన్ని చోట్ల 28 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నట. ట్రాక్టర్ ఇసుక సరఫరాకు దూరాన్ని బట్టి 2,500 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారట. ఉమ్మడి నిజామాబాద్లో గతంలో టిప్పర్ కంకర ధర 2,500 ఉండేది. ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమయ్యాక దీన్ని 4,000 రూపాయలకు పెంచేసిరట. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఇష్టం వచ్చినట్టుగా పెంచడం ద్వారా మొత్తం కూడా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చేది 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు ఎట్లా ఇల్లు అవుతుంది? మరి ఇల్లు కట్టుకుంటే సరే ఇప్పుడు ఎంతో మెల్లగా అడ్జస్ట్ చేసి ఇంకా కొన్ని పైసలు కలేసుకుని కడతారు. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచేయడంతో ఇంకా ఇబ్బంది పడతా ఉన్నారు లబ్ధిదారులు. కాబట్టి ఈ ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,